Hello everyone, my name is Kajal. I am one of the next level learners like you. సో ఈ వీడియోలో నేను నా నెక్స్ట్ లెవెల్ లెర్నింగ్ గురించి కన్సిస్టెన్సీ గురించి ఎలా నాకు హెల్ప్ అయింది అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెక్స్ట్ వేవ్ ఎలా తెలిసింది అని అంటే యూట్యూబ్లో ఒక సిస్టర్ ఇంటర్వ్యూ చూశాను. సో తను ఏంటి అంటే నెక్స్ట్ వేవ్ తీసుకొని ఒక హై పేయింగ్ జాబ్ క్రాక్ చేయడం. సో తన యొక్క జర్నీ మొత్తం కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం నేను అంతా ఇంటర్వ్యూ విన్నాను. సో అది నాకు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించింది. సో ఇంక నేను కూడా నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అవుదాము అని చెప్పేసి నిర్ణయించుకొని ఇంకా మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఇంక నేను నెక్స్ట్ వేవ్ అనేది జాయిన్ అయ్యాను. సో ఇప్పటివరకు నేను 1 ఇయర్‌లో నేను మొత్తం అసలు నా జర్నీ ఎలా ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క గ్రోత్ సైకిల్ అసలు నెక్స్ట్ వేవ్ అనేది మొత్తం ఎలా కరికులం ఎలా బిల్డ్ చేశారు అని అంటే మనం కాలేజ్‌లో సెమిస్టర్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా గ్రోత్ సైకిల్స్ లాగా ఉంటాయి. సో మనం ఒక్కొక్క గ్రోత్ సైకిల్‌ని కంప్లీట్ చేసుకుంటూ మన లెర్నింగ్స్‌ని ఫినిష్ చేసుకోవడమే. కాకపోతే ఇక్కడ బెస్ట్ ఏంటి అని అంటే మనకి ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలా చాలా గ్రేట్‌గా ఉంటుంది. సో ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడంలో గానీ, లేకపోతే ఏదైనా ఒక టాపిక్ కానీ అది ఎక్స్‌ప్లనేషన్ చాలా గ్రేట్‌గా ఉంటుంది. సార్స్ వాళ్ళందరూ కూడా చాలా డౌట్స్ క్లియర్ చేయడంలో కానీ, లేకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ మెంటర్స్ అనేవాళ్ళు వితిన్ 24 అవర్స్‌లో మనకి డౌట్‌ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ నేను ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేక నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా నేను పెట్టంగానే సో వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ అనేది కూడా ఇచ్చేస్తారు. సో దీనివల్ల నేను నేర్చుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నేనేంటంటే గ్రోత్ సైకిల్ 5లో ఉన్నాను. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ వేవ్ అనేది జాయిన్ అయ్యాను. సో నౌ ఐయామ్ ఇన్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్. సో ఈ గ్యాప్‌లో నేను మొత్తం 5 గ్రోత్ సైకిల్స్‌ని కంప్లీట్ చేసుకున్నాను బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో దేని వర్క్ మనం కంప్లీట్ చేయాలనుకున్నా, సో దేని మీదైనా టైమ్ స్పెండ్ చేయాలన్నా మెయిన్ మనకి కన్సిస్టెన్సీ అనేది కీ. సో కాబట్టి మనం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో సో నెక్స్ట్ మనం ఒక ఫిక్స్డ్ టైమ్ అంటూ పెట్టుకొని లెర్నింగ్స్‌ని స్టార్ట్ చేయాలి. సో దీని ద్వారా మనం బోత్ అకాడమిక్స్ అదే విధంగా మన యొక్క లెర్నింగ్స్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో మనం లాస్ట్‌లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ 4th ఇయర్ అంటే మనకి 4th ఇయర్ కంప్లీట్ అయిపోగానే మనకంటూ కొన్ని స్కిల్స్ ఉండి మనం అనుకున్న జాబ్ క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి కన్సిస్టెన్సీ అనేది మెయిన్. సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.